యాక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారని చెప్తాను. తాను అడ్వకేట్ అని ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమన్నారంటూ లావణ్య చెప్తాను. కానీ తన కేసు గురించి రాజేష్తో ఎప్పుడు చెప్పలేదంటుంది లావణ్య. తాను అప్పటికీ దిలీప్ శంకర్ను సంప్రదించలేదని, తర్వాత దిలీప్ శంకర్ను కలిసి ఆయన ద్వారానే కేసులో ముందుకెళ్తున్నానంటోంది లావణ్య. తన మెసేజ్ అందరికీ వెళ్ళినట్లే రాజేష్కు వెళ్ళిందని లావణ్య చెప్తుంది. మెసేజ్ పంపిన తర్వాత కూడా రాజేష్తో కాల్ మాట్లాడలేదంటోంది లావణ్య. తన కేసు నిలబడదని రాజేష్ తనతో అన్నారంటోంది లావణ్య. తప్పుడు సెక్షన్స్ పెట్టించారని తనతో రాజేష్ అన్నారంటూ లావణ్య చెప్తోంది. ఇక రాజేష్ బ్లాక్మెయిల్ చేస్తున్నారో మంచి చేయాలనుకున్నారో అర్థం కాలేదంటోంది లావణ్య. రాజేష్ మాటలతో తాను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళానంటోంది లావణ్య. ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటోంది. రాజ్ తరుణ్ తన ప్రపంచం అంటున్న లావణ్య రాజ్ తరుణ్ వస్తాడన్న నమ్మకంతోనే ఫైట్ చేస్తున్నానంటోంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ లాయర్ రాజేష్ను సంప్రదించారని తెలిసినట్లుగా చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ తరపున ఉన్న లాయర్ తనను ఎందుకు సంప్రదించారో అర్థం కావడం లేదంటుంది లావణ్య. ఇక రాజ్ తరుణ్ మేనేజర్ అంటూ ఒక నంబర్ నుంచి తనను అప్రోచ్ అయ్యారంటుంది. లాయర్ అని మరొకరు అప్రోచ్ అయ్యారంటుంది. 5 కోట్లు ఇస్తాం, సారీ చెప్పి కేసు వెనక్కి తీసుకోవాలని అంటూ తనకు ప్రపోజల్స్ పెట్టారంటూ లావణ్య ఆరోపిస్తుంది. ఇక నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో అర్థం కావట్లేదని బెదిరించారంటూ లావణ్య ఆరోపిస్తుంది. హై ప్రొఫైల్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారంటూ కూడా లావణ్య వాపోతారు. రాజ్ తరుణ్ తనకు కావాలనేది తన ఉద్దేశం అంటోంది లావణ్య. తాను ఎప్పుడు చనిపోయినా అందుకు మాల్వి మల్హోత్రానే కారణమంటూ లావణ్య ఆరోపిస్తుంది. లావణ్య ఏం చెప్తుందో ఒకసారి. రాజేష్ లాయర్ రాజేష్ అని ఉంది, అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన. సో నేను అడ్వకేట్ని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు. అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్తో మాట్లాడలేదు. అయినా నేను ఆ కేసు గురించి చెప్పలేదు, నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు. తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు, మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము. అండ్ నా కేసు గురించి నేను మాట్లాడడము, కేసు టేకప్ చేయాలనో, నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి. మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది. ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు. పొద్దున లేచేసరికి నాకే షాకింగ్గా ఉంది. ఈ కాల్స్ చూడడం కానీ, అతను లెటర్ చూడడం కానీ, మరి అతను ఎందుకు వెళ్ళారో, దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు. ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు, అండ్ గ్రౌండ్స్లో నీ కేసు నిలవదు, నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు. అది మరి నేను బ్లాక్మెయిల్గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరి చెప్పారో నాకు తెలియదు. నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్న నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను. వాళ్ళ మేనేజర్ అని ఒక నంబర్ నుంచి అప్రోచ్ అవ్వడం జరిగింది. లాయర్ అని ఒకరు 5 crores ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని అడిగారు. అవును అవును, రాజ్ తరుణ్ లాయర్ అని చెప్పారండి. అక్కడి నుంచి థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. అండ్ వీడియోస్ పంపించి నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు, హై ప్రొఫైల్స్ అంటే ఎలా ఉంటాయో మీకు చూపిస్తాము, తెలుస్తుంది ఇప్పుడు నీకు అని చెప్పారు. పెట్టుకోండి, ఇప్పుడు ఆ డబ్బులు కావాలి అని అంటే నేను సైలెంట్గా హౌసే తీసుకునేదాన్ని. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు వచ్చిన థ్రెట్ ఏదైతే ఉందో ఇల్లు ఖాళీ చేపిస్తామని, మరి అదే ఇల్లు నీకు ఇస్తాను, కాకపోతే నేను నీతో ఉండను అని అన్న దగ్గర నేను అది దాటేసి వచ్చి నాకు ఆ మంచి కోసం నేను ఫైట్ చేస్తున్నాను. మరి ఆ ఇల్లే కావాలి అనుకుంటే నేను ఇల్లు ముందు రాయించుకునేదాన్ని, కొన్ని రాయించి ఫైట్ చేసుకునేదాన్ని. నేను రాస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు ఇల్లు వదిలేసినా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అతను ఖాళీ చేయించి ఇప్పుడు మరి ఫైట్ చేసిన తర్వాత అతను నేను మంచిదాన్ని ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చానని అతను నా మీద కోపం, మళ్ళీ నేను తిట్టానని అతని మీద కోపం నాకు. ఇంతవరకు వచ్చిన తర్వాత అతను మంచి వేళ ఎలా ఉంటాడండి? అఫ్ కోర్స్ నేను చనిపోదాం అనుకున్న మాట నిజమే. ఎందుకంటే అదే రాస్తారు. ఇప్పటికైనా మీ అందరికి ఒకటే చెప్తాను, అతను నాకు డైరెక్ట్గా ఏదైనా వద్దు అని చెప్పున్నా నేను అతని మీద ఉన్న ఇష్టంతో అతన్ని వదిలేయడం అనేది జరిగేది. కానీ అతను నన్ను చెడు చేయాలి అని చేసి తప్పుడు దాన్ని చూపించి వదిలేయాలంటే మాత్రం నేను ఎప్పటికీ ఆపను. ఆ పోరాటంలో జరుగుతున్న నాకు ఇవన్నీ దెబ్బలు, ఈ మాటలు చాలా వేదనకు గురి చేశాయి. ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాను. ఆయన చావు కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వి మల్హోత్రానే అంటాను. ఒకవేళ వాళ్ళు ఇద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె. ఆ విషయం కూడా అందరికీ తెలియాలనే నేను పంపించాను. పంపించిన తర్వాత ఈలోపు మా పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ అంతా మాట్లాడి ఇది చేశారు. కొద్ది క్షణాలే కాదండి, ఒక 5 minutes 10 minutes టైం పట్టింది. ఆ తర్వాత అందరికీ డిలీట్ చేసేసాను.
మేమంతా క్లియర్ చేసుకున్నాం, అర్థం చేసుకున్న మీడియా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ట్రబుల్ చేయలేదు. బట్ మరి ఆ రాజేష్ అన్న ఆయన మార్నింగ్ అంతా ఇప్పుడు ఇది చేసి ఇదంతా ట్రబుల్ అయింది. ఓకే, నేను మెసేజ్ పెట్టడానికే తప్పు అంటే నా ఎమోషన్స్ అలా వెళ్ళాయి, స్టేట్ ఆఫ్ మైండ్ నాది అలా ఉండింది. మొబైల్ ఫోన్స్ కూడా లేదు, అది అది అబద్ధం, అది అబద్ధం, అది అబద్ధం, అది ఖచ్చితంగా అబద్ధం. అంత మెసేజ్ నా దగ్గర ఉంది. వాట్సాప్ అయినప్పటికీ కూడా నేను కాల్ అన్నది రికార్డ్ చేస్తున్నాను. నా సేఫ్టీలో కూడా నేను ఉండాలి కదా, నా దగ్గర కాల్ కూడా ఉంది. మాట్లాడిన ప్రతి అసలు వర్డ్ న్యాయవాది కింద ఉన్న వ్యక్తి సినిమాలో హీరోయిన్ కింద అవకాశం కావాలి. సో అతను నాకు మెసేజ్ ఎందుకు చేయడం జరిగింది, ఆ కాంటాక్ట్ ఎవరు చేయడం జరిగింది, అతను మూవీస్ ఎందుకు చేస్తున్నారు, చేస్తున్న మూవీ ఏంటి, ఓకే అండ్ లావణ్య గారు అంటే మీరేనా అని మాట్లాడుతూ, నేను ఇవాళ ఆల్రెడీ మీ గురించే ప్రెస్ మీట్ ఒకటి మాట్లాడాను, బట్ నా ఉద్దేశం అది మాట్లాడడం అని కాదు, మీరని తెలియదు కదా నాకు కూడా అని అలా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు అప్రోచ్ అవుతున్నారు, ఇవాళ నైట్ మాట్లాడుతున్నాను అని మాట్లాడారు. అంతే తప్ప లీగల్ అప్రోచ్ అన్నామో సెకండ్ ఒపీనియన్ అని అయితే షణ్ముఖ్ జరగలేదు. జస్వంత్ కేసు విషయంలో కళ్యాణ్ దిలీప్ ఏమో వాళ్ళ తరపున చేశాడు, వాళ్ళ అన్నయ్య అబ్బాయి తరపున ఏమని చెప్పాడమ్మా నీకు? అబ్బాయి తరపున సార్ వాదిస్తే, అమ్మాయి తరపున ప్రియా సంథింగ్ ఏదో నేను చెప్పారు. ఎస్, లావణ్య యూటర్న్ తీసుకుంది. మొత్తం మీద లావణ్య కేసులో కొత్తగా లాయర్ రాజేష్ వచ్చి చేరాడు. ఇది కొత్త ట్విస్ట్గా చెప్పవచ్చు. అసలు లాయర్ రాజేష్ మాటలతో తాను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది లావణ్య చెప్తోంది. రాజ్ తరుణ్ తన ప్రపంచమని, రాజ్ తరుణ్ వస్తాడన్న నమ్మకంతోనే ఫైట్ చేస్తున్నా అంటుంది లావణ్య. రాజ్ తరుణ్ పేరెంట్స్ లాయర్ రాజేష్ను సంప్రదించారని తెలుస్తోందంటూ లావణ్య ఆరోపిస్తోంది. వాళ్ళ పేరెంట్స్ తరపున ఉన్న లాయర్ తనను ఎందుకు సంప్రదించారు కూడా అర్థం కావడం లేదంటే, మొత్తం మీద ఒకరు మేనేజర్ అంటూ ఒకరు లాయర్ అంటూ తనను అప్రోచ్ కావడం తనకు కన్ఫ్యూజన్ గురి చేస్తున్నారంటూ లావణ్య చెప్తోంది. 5 కోట్లు ఇస్తాం, సారీ చెప్పి కేసు వెనక్కి తీసుకో, నీ గేమ్ ఎండ్ అయిందంటూ తనను బెదిరిస్తున్నారంటూ లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కేసులో కొత్త మలుపులు తిరుగుతోంది. లావణ్య రాజ్ తరుణ్ మధ్య కొత్తగా ఈ క్యారెక్టర్స్ అన్ని వచ్చేయడంతో ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అసలు ఏం జరుగుతుంది? రాజ్ తరుణ్ లావణ్య కేసులో లావణ్యను ఎందుకు బెదిరిస్తున్నారు, లావణ్యను కేసు నుంచి విత్డ్రా చేసుకోమని తప్పించడానికి ఇలాంటి దారులు వెతుకుతున్నారా, అసలు ఏం జరుగుతుంది? ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ తరుణ్ పాత్ర ఏంటో అర్థం కావడం లేదు. ఒక్కసారి మనం ఆర్టీవీ స్టూడియో నుంచి రాజ్ తరుణ్తోనే నేరుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లావణ్య ఆరోపిస్తున్నట్లుగా నిజంగా రాజ్ తరుణ్ సంబంధించినటువంటి వ్యక్తులే ఇలా తనను అప్రోచ్ అయ్యి కన్ఫ్యూజ్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది? ఒకసారి ఆర్టీవీ స్టూడియో నుంచి రాజ్ తరుణ్కు మనం నేరుగా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్ దీనికి ఏం సమాధానం చెప్తారో వినే ప్రయత్నం చేద్దాం. ఎస్, రైట్. ఒక్కసారి రాజ్ తరుణ్కు చేసే ప్రయత్నం చేస్తున్నాను. రాజ్ తరుణ్ దీనికి సంబంధించి ఏం చెప్తారో ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఈ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ ఏం చెప్తారు, తన సమాధానం ఏంటి, ఈ అంశం మీదే ఒక్కసారి మనం రాజ్ తరుణ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్ దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారో వినే ప్రయత్నం చేద్దాం. రైట్, రాజ్ తరుణ్ నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. పరిధిలో లేదు, దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. రైట్, ఒక్కసారి ఈ కేసులో మాల్వి మల్హోత్రా కూడా చాలా ఇంపార్టెంట్. మాల్వి మల్హోత్రా తమ మధ్యలో వచ్చి తమ బంధాన్ని చెడగొట్టిందంటూ లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు తాను ఒకవేళ చస్తే కనుక దానికి కారకురాలు మాల్వి మల్హోత్రానే అవుతుందంటూ లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. ఒక్కసారి మాల్వి మల్హోత్రాను కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కేసులో మరి లావణ్య ఆరోపిస్తున్నట్టుగా మాల్వి మల్హోత్రా ఏం సమాధానం చెప్తుంది, అసలు ఈ కేసుకు సంబంధించి తానే ప్రధానంగా టార్గెట్ అయిన నేపథ్యంలో ఒక్కసారి మనం मालवी मल्होत्राతో కూడా మాట్లాడే ప్రయత్न చేద్దాం. तुम्ही ज्या नंबरशी संपर्क करू इच्छिता तो सध्या स्विच्ड ऑफ आहे. कृपया थोड्या वेळाने प्रयत्न करा. రైట్, ఇక్కడ मालवी